నమస్తే మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నా పేరు మౌనిక. ముందుగా హెడ్లైన్స్. వికసిత్ భారత్ లో విశ్వవిద్యాలయాలు క్రియాశీలక పాత్ర పోషించాలని మోదీ ఆకాంక్షించారు. దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కృతజ్ఞత సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. వరంగల్లో బీఆర్ఎస్ న్యూ భారీ షాక్. పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. వికసిత్ భారత్ 2047లో విశ్వవిద్యాలయాలు క్రియాశీలక పాత్ర పోషించాలని భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాంక్షించారు. యువశక్తి భాగస్వామ్యంతో భారతదేశం ప్రపంచ దేశాలలో శక్తివంతమైన దేశంగా బాసిల్లుతోందని పిలుపునిచ్చారు. తమిళనాడు తిరుచిరాపల్లి భారతీదాస్ యూనివర్సిటీలో శతకోత్సవంలో విద్యార్థులకు శుభాశీస్సులు అందించారు. Indian youth are already creating such a world. Young scientists help us ship vaccines to the world during COVID-19. Indian science is on the world map through missions like Chandrayaan. Our innovators took the numbers of patents from around 4,000 in 2014 to almost 50,000 now. Our humanities scholars are showcasing the India story to the world like never before. Our musicians and artists are continuously bringing international awards to our country. Our athletes won record number of medals. You are stepping into the world at a time when everyone is looking at you with new hope in every sector. Youth means energy. It means the ability to work with speed, skill and scale. In the last few years, we have worked to match you in speed and scale so that we can benefit you. The number of registered startups in the country has grown to almost 1 lakh. This was less than 100 in 2014. New markets for our goods and services. They also create countless new opportunities for our youth. Whether it is strengthening institutions like the G20, fighting climate change, or playing a bigger role in the global supply chain, India is being welcomed as a part of every global solution. In many ways, due to the local and global factors, this is the best time to be young in India. Make the most of this time to make our country to new heights. In the spirit of constant learning, it is important to proactively work on unlearning, reskilling and upskilling, because in a rapidly transforming world, either you drive change or change drives you. Once again, I congratulate the young people graduating here today. I wish you all the best for a bright future. దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కృతజ్ఞత సభలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. ఎవరు మనసు కూడా నొప్పించని వ్యక్తి, అందరి మనిషికి ఆజాత శత్రువు మన ప్రభాకర్ రెడ్డి. సో అలాంటి వ్యక్తి చాలా బాధపడ్డాడు. కానీ అప్పుడు నా పరిస్థితి నాకు ఇంకా గందరగోళం. అరే ఇది ఎక్కడ గెలవాలి, పొయ్యి తెచ్చుకోవాలంటే గిట్ అయిపోయాను, చాలా బాధపడ్డాను నేను కూడా ఒకరోజంతా. కానీ చాలా రిక్వెస్ట్ చేసి మళ్ళా నువ్వు ఎందుకు వైద్యం పంపి నేను చూసుకుంటాను చెప్పిన. మా సిద్దిపేటలో నేనే వెళ్ళాను, మేము అందరం దుబ్బాకలో సిద్దిపేటలో కలిసి పనిచేస్తాం, నువ్వు రండి పడకు అని చెప్పి ధైర్యం చెప్తే నిజంగా మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక ప్రభాకర్ రెడ్డి లాగా పనిచేస్తారు. అభ్యర్థి ప్రచారం రాకపోయినా చాలా కష్టపడి కసితో పనిచేసింది. మీ కసి దెబ్బలిస్తే కానీ బయటపడలేదు. ఎంత కసి ఉందో అది అర్థం కాదు, ఆ కసి దెబ్బలిస్తేనే బయటపడలేదు. నిజంగా మా కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మేడికాయల వెంకటేషన్, ఇంకొక అన్న యాడ్ చేసుకోవాలి మా ఇల్లు రవీందర్ రెడ్డి. పాపం ఆయన దుబ్బాకలో తిరిగి ఆయనకు అప్పటికే డిస్క్ ప్రాబ్లం ఉండేది. ఆయనకి డిస్క్ కొలాప్స్ అయితే మేజర్ వెన్నుపూస మేజర్ సర్జరీ అయ్యి ఇంట్లో ఉండదు. బట్ ఆయన కూడా మీరు చప్పట్లు కొట్టి ఆయన చెప్పాలి. దుబ్బాక రూరల్ మండలం బాగా తిరిగి మంచి సమన్వయం చేసి మంచి మెజార్టీ తెచ్చే ప్రయత్నం చేసింది. వాడు మా శ్రీహరి యాదవ్ కూడా కనబడుతుంది, మేడికాయల వెంకటేషన్ కనబడతలేదు,
మా చిన్న రాజ్కుమార్ అన్న కనబడుతున్నాడు, ప్రభాకర్ వర్మ కనబడుతున్నాడు, కిషన్ రెడ్డి కనబడ్డాడు, మోహన్ రెడ్డి మా పెద్దలింగారెడ్డి పల్లి తమ్ముడు కనబడుతున్నాడు. చాలా మంది కూడా వచ్చి మీతో పాటు కలిసి పనిచేసినారు. అసలు ఎవరు అవసరమే లేదు, ఏదో దెబ్బతిన్న పాకమని కలిపినాం. కానీ మీకే గిట్ట కడప ఇది ఉన్నదని కూడా అవసరం మాకపోతుంది. బట్ ఏది ఏమైనా మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. చాలా మంచి ఫలితాన్ని మీరు రాబట్టారు. సరే, ఇందాక మా రోజమ్మ గారు మాట్లాడుతూ ప్రభుత్వం రాకపోయాయని బాగా జరిగింది. నా దృష్టిలో మనం కూడా సరే ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. స్పీడ్ బ్రేకర్ వస్తే ఏమైతుంది, బండి స్లో అయితే మెల్లగా స్పీడ్ బ్రేకర్ దాటినాక మళ్ళీ పికప్ తీసుకుంటున్నారు కదా. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీయే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష. ప్రజలు తప్పకుండా మనకు గుర్తిస్తారు. ఇప్పుడు మనం కూడా తెలుసో తెలియక తప్పులు చేస్తే సవరించుకుంటాం, తప్పేమన్నా మనిషి కదా. ఒకవేళ ప్రజలకు నచ్చని విషయాలు నిర్ణయాలు ఉంటే సమీక్షించుకుందాం, దాన్ని సవరించుకొని ముందుకు సాగుదామని చెప్పి మనం చెప్తాం. అయితే ఇక మీరందరూ కూడా ఎవరు ధైర్యం పడాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ పార్టీకి ఇది కొత్త కాదు. ఎన్నో జయాలు చూసినాం, అపజయాలు కూడా చూసినాం. పూల బాట చూసినాం, ముళ్ళ బాట చూసినాం. ధర్నాలు చేసినాం, పోరాటాలు చేసినాం, జైళ్ళలో పడ్డాం, లాఠీ దెబ్బలు తిన్నాం, రైలు పట్టాలెక్కినాం, తెలంగాణ రాష్ట్రాన్నే సాధించాం కదా. టీఆర్ఎస్ లేకపోతే, ఈ గులాబీ సైనికులు లేకపోతే తెలంగాణ వచ్చేదా? కానే కాదు, రానే రాదన్న తెలంగాణ తెచ్చిన మనకు ఈ పోరాటం పెద్ద కొత్తేది కాదు. కొట్లాడదాం, ప్రజల పక్షాన పోరాడదాం. ప్రజలు మనకు బాధ్యత ఇచ్చింది, ప్రతిపక్షంలో బాధ్యత ఇచ్చినారు. వాళ్ళు చాలా హామీలు ఇచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, 412 హామీలు ఇచ్చినట్టున్నారు. ఇచ్చిరా? ఇవన్నీ మనం అమలు చేయించాల్సిన బాధ్యత మనకు. టైం ఉన్నది, కొద్ది రోజు టైం ఇద్దామని ఒప్పుకోబడుతుంది. వాస్తవానికి ఇప్పటికే చాలా మాట తప్పింది. మీకు తెలియదా? ఏమన్నారు? కరెంట్ బిల్లు ఖర్చులే వద్దు, మేము వస్తూనే ఉన్నాం, ఫ్రీ కరెంట్ అన్నారు. ఇప్పుడే ఊళ్ళో కొన్ని వచ్చి 30 ఇంటి బిల్లు వసూలు చేస్తలేదా? అంత మాట తప్పినట్టా లేదా? మీరు వడ్లు అమ్మకుండి మేము వస్తూనే ఉన్నాం, రాగానే 500 బోనస్ ఇచ్చి పట్టుకోవటం అన్నారు. కొన్నరా? వానకాలం అంటే అయిపోయి బోనస్ నానే లేదు. రైతు బంధు పైసలు ఇప్పుడు వస్తే 10,000 వస్తాయి, ఏక మేము గెలిచినట్టు వస్తే 15,000 వస్తాయి అన్నారు. అన్నారా? నా 10,000 15,000 ఏమన్నారు? మేము గెలిస్తే 10, నేను గెలవగానే 15 వస్తాయి అన్నారు. మరి గెలిచిండ్రు 15,000 ముచ్చట లేదు, అదే పాట 10,000 ఇస్తామన్నారు. అవన్నీ వచ్చినాయా? మీకు ఒక విషయం యాడ్ చేయాలి. కరోనా వచ్చిన కష్టం. వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగలబోతుంది. వరంగల్ కార్పొరేషన్ కు చెందిన పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఇతర నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వీరు ఈ రోజు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ కాంగ్రెస్ లో చేరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం కార్పొరేటర్లు కొండ సురేఖ, కొండ మురళితో టచ్ లో ఉన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 66 మంది కార్పొరేటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో కాంగ్రెస్ తరపున 4 గెలిచారు. ఇప్పుడు సగానికి పైగా కాంగ్రెస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. మేయర్ గుండు సుధారాణిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రెడీ అవుతున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక కొన్ని బంకుల్లో పెట్రోల్ దొరకదన్న భయంతో వాహనదారుల రద్దీ కనిపిస్తోంది. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లతో సమ్మెతో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. జనవరి 1 నుంచి ఆయిల్ ట్యాంకర్ యజమానులు సమ్మెకు దిగటంతో బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో మంచిర్యాల జిల్లాలో చాలా వరకు పెట్రోల్ బంకులు మంగళవారం మూసివేశారు. బంకుల ముందు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అయితే తెరిచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు పెట్రోల్ కోసం క్యూ కట్టారు. ఎలాంటి ముందస్తు ప్రకటన చేయకుండా పెట్రోల్ బంకులు మూసివేయడం పట్ల వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని తెరిచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యాన్లు, వాటర్ బాటిళ్ల
ఆందోళనలతో ప్రజలు బారులు తీయడం పలు ప్రాంతాలలో ట్రాఫిక్ జాముకు దారితీసింది. కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన మోటార్ వాహనాల చట్టన సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ట్యాంకర్ డ్రైవర్లు ఈ సమ్మెకు దిగుతున్నట్లుగా తెలుస్తోంది. రోడ్లపై ప్రమాదానికి పాల్పడి పారిపోతే వాహన యజమానులు డ్రైవర్లు 10 లక్షల రూపాయల జరిమానా, 7 ఏళ్ల జైలు శిక్ష విధించేలా ఇటీవల చట్టంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకువచ్చింది. అయితే అనుకోకుండా జరిగే ప్రమాదాల విషయంలో ఇది వర్తింపు ఉంటుందా లేదా కాబట్టి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆగ్రహానికి గురైన ట్యాంకర్లు యజమానులు చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఈ సమ్మెను చేపట్టారు. పెట్రోల్ బంకుల వద్ద డీజిల్, పెట్రోల్ అందుబాటు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాల చట్ట సవరణ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దూరం పెట్టాను అది అంత దగ్గర దూరం అంతా తీసుకోండి నిజాలు యజమానులు ట్యాంకర్స్ ఉన్నాయి యజమానులు సమ్మె చేస్తారు ఈ రోజు నుండి సరిపోదా ఇంకో ఫుల్ ట్యాంక్ ఎక్కండి సార్ అది దొరుకుతుందా 6 చేస్తారు 4 చేస్తారు ప్లస్ రేటు కాదు బయట కొట్టుకోవాలన్నా ఇంకా ఇచ్చే ఉన్నాను అంతా అంతా ఇది కొట్టారు ఇది కొట్టారు ఇది కొట్టే ఓ అన్న ఇది కొట్ట ప్లస్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ఏడాది జరగనున్న
T20 వరల్డ్ కప్ ఆడతారా లేదా వారిద్దరికి జట్టులో చోటు కల్పిస్తారా లేదా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ప్రస్తుతానికైతే రాలేదు. కానీ వీరిద్దరు T20 వరల్డ్ కప్ లో ఆడడం ఖాయమని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు T20 వరల్డ్ కప్ ఆడాలని భావిస్తున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ బయలుదేరి దక్షిణాఫ్రికా వెళ్లనున్నారని పేర్కొంటున్నారు. క్లారిటీ కోసం ఇరువురితోనే చర్చిస్తున్నామని తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ T20 సిరీస్ ఆ వెంటనే IPL ప్రారంభం అవడంతో ఈలోగా ఇద్దరి నుంచి క్లారిటీ తీసుకోవాలని అగార్కర్ భావిస్తున్నారని సమాచారం. ఎప్పటికే స్టార్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా ఆఫ్ఘనిస్తాన్లో జరగనున్న T20 సిరీస్ కు అందుబాటులో ఉండడం లేదని, దీంతో కొత్త కెప్టెన్ను నియమించవచ్చని ఒక రిపోర్ట్ పేర్కొన్నారు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఫిట్ గా లేరు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో ఆటగాళ్లపై నిర్ణయానికి రాలేము. IPL జరిగే మొదటి నెల ఆధారంగా ప్రతిదీ నిర్మించాలని ఉంటుంది అని ఓ బీసీసీఐ సీనియర్ అధికారి పేర్కొన్నట్లుగా మీడియా కథనాలు ప్రస్తావిస్తున్నాయి. T20 ప్రపంచ కప్ జట్టును ప్రకటించడానికి ముందు IPLలో దాదాపు 25 నుంచి 30 మంది T20 స్పెషలిస్ట్ ఆటగాళ్లను బీసీసీఐ సెలెక్టర్ పరిశీలిస్తున్నారని రిపోర్టు పేర్కొంది. కాగా కరేబియన్ అమెరికా వేదికగా జూన్ 4వ తేదీన T20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. జూన్ 30న ఫైనల్లో టోర్నీ ముగియనుంది. కాగా గత T20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ T20 ఫార్మాట్ కు దూరంగా ఉంటున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్ దృష్టిలో ఉంచుకోవడం కూడా ఒక కారణంగా ఉంది. అయితే ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ ముగియపోవడంతో ఇప్పుడు T20 వరల్డ్ కప్ టీమిండియా టార్గెట్ గా ఉంది. దీంతో సీనియర్ కోహ్లీ, రోహిత్ ఆడతారా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరికొన్ని రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట, హత్తూర్ మండలంలో పెట్రోల్ పంపుల వద్ద బారులు తీరిన వాహనదారులు, పెట్రోల్, డీజిల్ దొరకక ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు, స్కూల్ బస్సులు, ఆటోలు, లారీలు, బైకులు పెట్రోల్, డీజిల్ పెంపులతో డీజిల్ లేకపోవడంతో ఉదయం నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు వ్యవసాయం చేసుకోవటానికి ట్రాక్టర్లలో డీజిల్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నాట్లు వేయడానికి కూలీలను పిలిపించుకున్నాం, డీజిల్ కోసం వచ్చేసరికి పంపులలో డీజిల్ లేదని చెప్పడంతో డీజిల్ ఎప్పుడు వస్తోందని చూస్తూ పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు రైతులు హిట్ అండ్ రన్ వాహన చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వాహనదారులు చేపట్టిన సమ్మెకు గాను డీజిల్ రాకకు అంతరాయం ఏర్పడటంతో పలు చోట్ల డీజిల్ బంకులు బంద్ చేశారు. కొన్ని పెట్రోల్ బంకులు డీజిల్ పోయకపోవడంతో వాహనదారులు ఆందోళనకు దిగారు. నర్సాపూర్లో ప్రధాన రహదారి గుండా వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. డీజిల్ పోయకపోవడంతో బంకుల వద్ద వాహనదారిపైకి వచ్చిన వాహనదారులు ధర్నా చేపట్టడంతో ఇతర వాహనాలు చైతన్ నిలిచిపోవడంతో ప్రయాణికులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైవర్లకు మంది డ్రైవర్లు బండి ఆపిరాడా ఆడ వస్తున్నాడు ముంగడికి కూడా దిగుతున్నా కాకర బాగా జ్వరం దాకా డ్రైవర్ మీద 10 లక్షలు. అలాగే నాట్ల గురించి నాటేసిన కూలీలు అలాగే కూలీలు మనిషికి 500 వేయాలి ఆడోళ్ళకు. ఆ కూలీలు 10 మంది కూలీలు ఉన్నారు. కొన్ని 8 గంటలు వచ్చినాయి. ఏమంటారు మరి ఏమంటారు ఏం దాకా వచ్చిన లైన్ ఏముంది, ఆడికి లైన్ ఏం దాకా వచ్చినామో ఇంకా వస్తున్నాం. ఇక్కడ దీనికోసం వచ్చిన 10 మంది కూలీలను పిలిచిన 12 అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు తీసుకుపోవాలి. ఎప్పుడు వాళ్ళు నాటేస్తారు. ఎప్పుడు పొద్దున్న వచ్చినాం, లేస్తే వచ్చినాం. ఈ టైం అవుతుంది ఇంకా లైన్ కాడికి పోనేలేము. డీజిల్ ఉండేటట్టు కానీ మోటార్ గరం అవుతుందని ఆపేసి
మెదక్ జిల్లా రామాయణంపేటలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలను పూలే విగ్రహాల ఫౌండర్ పోచలమ్మ శ్రీనివాస్ మరియు బీసీ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామాయణంపేటలోని మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు శ్రీనివాస్, దామోదర్, గణేశులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలేలు శ్రీ విద్య కోసం సాంఘిక దురాచారాల రూపమాపేందుకు ఎంతోగానో కృషి చేశారని, వారి అడుగుజాడల్లో వారి ఆశయ సాధనకు మనమంతా కృషి చేద్దామని బీసీ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాల ఫౌండర్ పోచలమ్మ శ్రీనివాస్, గంగారం, అశోక్, గణేష్, బీసీ సంఘ జిల్లా యువజన సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్, భూమ కిషన్, వినయ్ సాగర్, దిలీప్, పోచలమ్మ గణేష్, సంకోజు దామోదర్, దోమకండ శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు. వర్గాల ఐక్యత, బడుగు బలహీన వర్గాల ఐక్యత. జై పూలే, జై పూలే. పూలే గారి ఆశయాలను కొనసాగిద్దాం. బడుగు బలహీన వర్గాల ఐక్యత, బడుగు బలహీన వర్గాల ఐక్యత. కొనసాగిద్దాం. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో జ్యోతిరావు పూలే, మన సావిత్రిబాయి పూలే విగ్రహాల వద్ద ఆమె జయంతి కార్యక్రమాన్ని బీసీ సంఘం, మెదక్ జిల్లా బీసీ సంఘం తరఫున, మెదక్ జిల్లా బీసీ యువజన సంఘం తరఫున అత్యంత గణనీయంగా ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి వచ్చిన బీసీ నాయకులకు అందరికీ పేరు పేరున మరి సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు ఎవరైనా ఉన్నారంటే మరి సావిత్రిబాయి పూలే గారే. ఆ 180 సంవత్సరాల క్రితమే ఆమె పట్టుదలతోటి అట్టడుగు స్థాయి నుంచి అణగారిన వర్గాల వారికి ఉన్నత స్థాయి వర్గాలకు అప్పుడు చదువుకోవాలంటే ఇలాంటి వాతావరణం లేకుండే, అప్పుడు ఎలాంటి పరికరాలు లేకుండే. అయినా కానీ అంటరానితనాన్ని రూపుమాల్చే దినంగా ఆమె ఒంటరి పోరాటం చేస్తూ తన భర్త గారైనటువంటి సావిత్రి పూలే, జ్యోతిరావు పూలే వద్ద చదువు నేర్చుకొని మరి 10 మందికి చదువు నేర్పించాలని చెప్పేసి అత్యంత మంచి గణనీయమైన ఒక ఆశయంతో ప్రతి ఒక్కరిని మన చదువు కోసం ప్రోత్సహించి ఎన్నో అవమానాలకు గురైనా కానీ అన్ని అవమానాలను తట్టుకొని మరి చదువు నేర్పించడంలో ఆమె మొట్టమొదటి మహిళగా, భారతీయ వనితగా మనం పేరు తెచ్చుకున్నాము. ఆమె ఒక చదువు విషయంలోనూ కానీ వాటి అన్ని రంగాలలోనూ ధైర్యంగా ముందుకెళ్ళి అలాంటి కార్యక్రమం చేస్తున్నటువంటి మొట్టమొదటి భారత మహిళా ఉపాధ్యాయులైనటువంటి సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమంలో విజయవంతంగా పాల్గొనడం జరిగింది. జై పూలే. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులైన సావిత్రిబాయి పూలే 193వ జయంతి కార్యక్రమాన్ని రామాయంపేటలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతున్నది. అలాగే నిన్నటి రోజున రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మేడం గారు ఆ కార్యక్రమానికి వచ్చి అందులో రామాయంపేటలో మీరు విగ్రహాలు పెట్టడం అత్యంత స్ఫూర్తిదాయకమని చెప్పి కొనియాడుతూ, అలాగే రామాయంపేటలోనే కాకుండా యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా పూలే దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. అలాగే మేడం గారు చెప్పినట్టుగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పూలే విగ్రహాల ఏర్పాటుకు మా వంతు ఛాయశక్తులా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఒక్క జయంతులు, వర్ధంతులు చేసేవి కాదు, సావిత్రిబాయి పూలే ఆశయాలను పుణికిపుచ్చుకొని వాళ్ళని స్ఫూర్తి ప్రదాతలుగా తీసుకొని వాళ్ళు చూపించినటువంటి దారిలో నడవాలని పేరు పేరున అందరికీ విన్నవిస్తూ ముగిస్తున్నాం. జై పూలే. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని 12వ వార్డు ప్రజాపాలన గ్రామ సభలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. అభయహస్తం గ్యారంటీ దరఖాస్తులను ప్రజల వద్ద నుండి సేకరించి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి యాదగిరిగుట్ట పట్టణం అభివృద్ధి చేస్తామని తెలిపారు. అట్టడుగు వారికి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్ సుధా మహేందర్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు బబ్బూరి, మౌనిక శ్రీధర్, రాజు, అధికారులు, స్పెషల్ ఆఫీసర్ నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు ఏ ఉద్దేశంతో ప్రభుత్వం వస్తే మాకు అభివృద్ధి అయితే మీరు గెలిపించినటువంటి గెలుపు మీలో భాగంగా మీ గ్రామంలో, మీ వార్డులో వచ్చి గ్రామ సభ ద్వారా మనకు ఏదైతే కావాల్సినటువంటి ఈ 6 గ్యారంటీలలో మన ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోనే 2 పథకాలను అమలు చేయడం జరిగింది. ఒకటి మా అక్క చెల్లెల కోసం, మా తల్లుల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం. రెండవది పేదోడి కూడా కార్పొరేట్ స్థాయిలో
అంటే పెద్ద హాస్పిటల్లో కూడా 5 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్యం అందే విధంగా గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జబ్బులకు ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్న ఉద్దేశంతో 5 నుంచి 10 లక్షలు ఇచ్చి ఆరోగ్యశ్రీ కార్డు పెట్టినాం. మిగిలిన 5 పథకాలను కూడా ఈ 90 రోజుల్లో ఇంప్లిమెంట్ చేయడం కోసం మహాలక్ష్మి, గృహలక్ష్మి, చేయూత, రైతు భరోసా ఈ స్కీమ్లన్నీ కూడా గతంలో ఏదన్నా ఒక పని కావాలంటే ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ పోయింది. అలా కాకుండా ఇలా ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్, ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్, మీ కమిషనరే మీ వాడకొచ్చి ఒకే దరఖాస్తు మీద ఈ స్కీమ్లన్నీ కూడా దరఖాస్తు చేసుకునే విధంగా, ఆ దరఖాస్తు కూడా ప్రభుత్వం మీ ఇంటికి పంపే విధంగా ఒక మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఏదైతే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం గత 9.5 సంవత్సరాలుగా ఏ పేదోడికి ప్రభుత్వం నుంచి లబ్ధి జరగలే. కనీసం రేషన్ కార్డు లేకుండా ఈ తెలంగాణలో మనం జీవించినాం. పెన్షన్ లేక 4 ఏళ్ల నుంచి కొత్త పెన్షన్ లేదు. ఇక డబుల్ బెడ్రూమ్ అన్నారు, మరి యారుటపట్నంలో కనీసం ఒక బెడ్రూమ్ కూడా రాలేదు. మరి ఇన్ని పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ 90 రోజులనే అమలు చేయడం కోసం మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ ప్రజాపాలన కాబట్టి పార్టీలకు అతీతంగా ఈ యారుటపట్నంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి లబ్ధి జరగాలనే ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో పెట్టిన ఈ ప్రజాపాలన అందరం సద్వినియోగం చేసుకొని ఎవరికి ఏ రకంగా లబ్ధి అవుతారో ఆ లబ్ధి ద్వారా నింపుకొని, ఎవరైనా చదువురాని వాళ్ళకు కూడా హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేసినాం. దానితో కూడా ఖచ్చితంగా మీరు వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఎవరైతే ఏ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారో, ఎవరికైతే రేషన్ కార్డు లేదో, ఎవరికైతే పెన్షన్ లేదో, ఎవరికైతే ఇల్లు లేదో, అదేవిధంగా మహాలక్ష్మి పథకానికి, అదేవిధంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు మన ప్రభుత్వం ఉచితంగా కరెంట్ అందిస్తామని చెప్పింది. దాన్ని కూడా మీరందరూ దరఖాస్తు చేసుకుని వీటన్ని దరఖాస్తు అయిపోయిన తర్వాత సంక్రాంతి తర్వాత ఒక్కొక్కటి అంచెలంచెలుగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం ఇది ఒక మంచి చక్కటి అవకాశం కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ 9.5 సంవత్సరాలు మనం దగాపడ్డాం. ఏ ఒక్క స్కీమ్ కూడా మనకు అందలే. ఇప్పుడు మన చేతి ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం కాబట్టి ఇలా ప్రభుత్వమే దిగొచ్చి మన వార్డుకొచ్చి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి దీన్ని అందరూ వాడుకోవాలి. దానికి చక్కగా నిజంగా స్పెషల్ ఆఫీసర్ కానీ, ఇక్కడ నుండి కమిషనర్ కానీ, మిగతా అధికారులు కూడా గ్రామాలలో ఒక పండుగ వాతావరణంగా మీకు అందిస్తున్నందుకు దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ, ముఖ్యంగా ఏ హైదరాబాద్ ప్రతిరోజు కూడా అన్ని గ్రామాలలోకి వెళ్ళి అన్నగారు రోజు కూడా ప్రజలను కలిసి ఈ ప్రజాపాలన తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈ ప్రజాపాలనలో మీకు అన్ని కూడా ప్రభుత్వమే మన దగ్గరకు వస్తుంది. మీకు ఏది కావాలన్నా రేషన్ కార్డా, పెన్షనా, ఇల్లా, 200 యూనిట్ల కరెంటా అన్ని వాడుకొని ఫామ్ ఫిల్అప్ చేసి ఇది ఒక రసీదు ఇస్తారు. రసీదు తీసుకోరి. మీకు ఎట్లా అనిపిస్తుంది పాలన? మేడం 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 దీన్ని సద్వినియోగం చేసుకొని ఎవరికి రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, 200 యూనిట్లు మీ గృహలక్ష్మి, మహాలక్ష్మి పథకాలు కూడా మన ప్రభుత్వం మీకోసం అందిస్తుంది. ఇది ప్రజల పాలన. దీన్ని సద్వినియోగం చేసుకొని దరఖాస్తు పత్రం తీసుకోండి. ఓకే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికసిత్ భారత్ లో విశ్వవిద్యాలయాలు క్రియాశీలక పాత్ర పోషించాలని మోదీ ఆకాంక్షించారు. దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కృతజ్ఞత సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. వరంగల్లో బీఆర్ఎస్ న్యూ భారీ షాక్. పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.